హాయ్ అండి. మంచి వీడియోతో వచ్చానండి. ఏంటి అని అనుకుంటున్నారా? నేను ఈరోజు ఏంటో చేస్తున్నానో చెప్పనండి. గోదావరి చప్పుడు చేపల పులుసు చేస్తున్నాను. ఇదైతే సూపర్ ఉంటుంది. ఇలా నా స్టైల్లో మీరైతే ట్రై చేయండి ఒక్కసారి రెసిపీ. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఈ వీడియో అయితే నచ్చితే మాత్రం లైక్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే పూర్తి వరకు చూడండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఈ క్లీనింగ్ అయితే చేస్తున్నాను. మన ఇంట్లో చిన్న పిల్లలు అనే వాళ్ళు ఉంటారు కదా, పాపం వాళ్ళకి సరిగ్గా తినడం రాదు కదా, ముళ్ళు అవి అడ్డుపడిపోతాయి. కాబట్టి ఇలా ముళ్ళులన్నీ అన్నీ తీసేసుకుని క్లీన్ అయితే చేసేసుకోవాలండి. అయితే తినడం రాదండి, అందుకని చిన్న చిన్న పీసెస్ కింద అయితే ఇలా అయితే చేస్తున్నాను. ముళ్ళులు అవన్నీ క్లీనింగ్ అయితే చేస్తున్నాను. మీరు కూడా ఈ టిప్స్ని అయితే పాటించండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఈ టిప్స్ పాటించండి, జాగ్రత్త అయితే తీసుకోండి. చూసారా, ఇలా అయితే క్లీనింగ్ అయితే చేసుకోండి. చాలా ఈజీగానే వచ్చేస్తాయండి. వాటర్ వేసిన వెంటనే అయితే వచ్చేస్తాయి. అవన్నీ తీసేసుకున్నాము, పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఆనియన్స్ అయితే కట్ చేసుకుందాం. చూడండి, ఆనియన్స్ అయితే తీసుకుంటున్నాను. ఆనియన్స్ 2 అయితే సరిపోతాయండి. ఒక టమాటా, 2 బెండకాయలండి. ఈ 3 వేసుకుంటే టేస్ట్ అనేది, పులుసు పెట్టుకుంటున్నాం కాబట్టి సూపర్ ఉంటుంది టేస్టు. బెండకాయ కూడా చాలామంది ఇష్టపడరు, సో దీంట్లో అయితే వేస్తే తింటారు. నెక్స్ట్ వచ్చి టమాటా, ఆనియన్స్, బెండకాయ, ఈ 3 అయితే మనం కట్ చేసుకుందామండి. ఆ పీసెస్ కింద అయితే కట్ చేసుకోండి. పులుసు పెడుతున్నాం కాబట్టి బాగుంటుందండి తినడానికి, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఈ 3 అయితే కంపల్సరీ అయితే యాడ్ చేయండి. దీన్ని స్కిప్ చేయకండి. అయిపోయింది చూడండి. చూసారా, అలా పొజిషన్ కట్ చేసుకుని కలా పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. చూసారా, ఆయిల్ వీటెక్కిన తర్వాత మనము దేంట్లోని కరివేపాకు అనేది వేద్దామండి. ఎందుకంటే కరివేపాకు వేయడం వల్ల టేస్ట్ అనేది పులుసుకి చాలా బాగా అయితే వస్తుందండి. దీన్ని మాత్రం స్కిప్ చేయకుండా వేయండి. తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. ఇది చాలా రెసిపీ అయితే చాలా బాగుంటుందండి, సింపుల్గా అయిపోద్ది. మీరైతే ట్రై చేయండి. చూసారా, అయిపోతూ వచ్చింది. ఇవైతే తిక్కాం కదండి, అవైతే మనము యాడ్ చేసేసుకుందామండి దీంట్లోనే. చూడండి, నేనైతే ఏ విధంగా అయితే యాడ్ చేస్తున్నానో ఆ ప్రాసెస్లో అయితే మీరు యాడ్ చేసేయండి. కూర అనేది టేస్టీగా ఉంటుంది. దీంట్లో మనమైతే సాల్ట్ అయితే టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకుందాం. నేనైతే 1/2 స్పూన్ అయితే వేస్తున్నాను. మీకు రుచికి సరిపడా అయితే వేసుకోండి. చూసారా, ఇవైతే మనము బాగా మిక్స్ అయితే చేసుకుందాం. మనము 5 నిమిషాలు అయితే మూత అయితే మనము పెట్టుకొని ఉంచుకుందామండి. చూడండి, ఈలోపు అయితే మనము చింతపండు అనేది నానబెట్టుకుందామండి. చిటికెడు చింతపండు అయితే నానబెట్టుకుందాం. ఒక గ్లాసు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది చింతపండు వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఇది చింతపండు అయితే స్కిప్ చేయకండి, వేయండి. చూడండి, ఈ లోపల అయితే మనం కర్రీ అయితే చూద్దామండి. చూడండి, కర్రీ అయితే అవుతూ వస్తుంది కదండి. చూడండి, ఇప్పుడు చూసారండి, అవుతూ వచ్చింది కదా. దీంట్లో పసుపు అనేది యాడ్ చేద్దాం. చూడండి, పసుపు యాడ్ చేసిన తర్వాత మనము గట్టి పెట్టి అయితే మనము ఇలా మిక్స్ అయితే మనం చేసుకుందామండి. చూడండి, నేను ఎలా చేస్తున్నానో ప్రాసెస్లో చేయండి, అలాగే ఉంచండి. దీంట్లో స్పైసీ కావాలంటే కారం ఎక్కువైనా తినొచ్చు. నేనైతే 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. మీరు ఎక్కువ తినే వాళ్ళు కూడా ఉంటారు, మీరు ఎక్కువైనా అయితే యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా గట్టి అయితే తిప్పుకొని ఎక్కువ తినే వాళ్ళు కూడా ఉంటారండి. మీ ఇష్టం, కారం ఎక్కువన్నా మీరు వేసుకోవచ్చు. ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, ఇష్టంగా తినేవాళ్ళు కూడా ఉంటారు. దీంట్లో మనము చూసారా, ఇప్పుడైతే మనము అలా ఉంచుకొని పక్కనైతే చింతపండు అనేది నానబెట్టుకున్నాం కదా, అదైతే నేను అలా క్లీన్ చేస్తున్నాను.
ఆ ప్రాసెస్లో అయితే మీరు క్లీన్ చేయండి. దీంట్లో అయితే మనం వాటర్ యాడ్ చేయమండి, ఓన్లీ చింతపండు అనేది యాడ్ చేస్తామండి. ఇదైతే మనము పక్కనైతే పెట్టేసుకుందాం. ఈ లోపల మనం ఇందాక చప్పటి చేపలన్నీ క్లీనింగ్ చేసుకున్నాం కదండి, అవన్నీ అయితే దీంట్లో అయితే వేసేస్తున్నానండి. దీంట్లో గరిటె అయితే పెట్టకూడదు, గట్టి పెట్టారనుకో ఇవైతే మిక్స్ అయితే అయిపోతాయి. ఇప్పుడు దీంట్లో చింతపండు అనేది యాడ్ చేస్తున్నానండి. చూడండి, చింతపండు యాడ్ చేయాలండి, వాటర్ అనేది అస్సలే దీంట్లో అయితే యాడ్ చేయకూడదు. చూడండి చింతపండు ఎలా యాడ్ చేస్తున్నానో చూసారా. అలా యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడైతే ఒక 5 నిమిషాలు అయితే మనము మూత అయితే మనం పెట్టేసుకుందాం. చూడండి, ఇప్పుడు చూద్దాం. చూడండి, ఆయిల్ అనేది సపరేట్ అవుతూ వచ్చింది కదా, కర్రీ అయితే అవుతూ వస్తుంది. ఇప్పుడైతే మనం మసాలా అనేది వేసుకుందాం. నేను రోటీలు దంచుకున్న మసాలా అనేది అయితే వేస్తున్నాను. మీరు ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు, ఆప్షనల్ అండి. నెక్స్ట్ మూత అయితే ఒక 5 నిమిషాలు అయితే పెట్టుకుంటే సరిపోతుందండి. లాస్ట్గా వచ్చేస్తుంది కదా, ఒక 5 నిమిషాలు పెట్టుకుందాం. చూడండి, ఇప్పుడైతే చూద్దాం. చూసారా, అవుతూ వచ్చింది కదా. ఇప్పుడైతే దీంట్లో లాస్ట్ మీరు కొత్తిమీర గార్నిష్ అయితే చేసేద్దాం. అంతే, చాలా సింపుల్ ప్రాసెస్. గోదావరి చప్పుడు చేపల పులుసు. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ మాత్రం చేయండి. ఓకేనా, బాయ్.